హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉల్లగడ్డలు క్యాప్సికమ్ యూస్ చేసి హోటల్ స్టైల్ ఆలూ క్యాప్సికమ్ రైస్ బాత్ ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసిందన స్పెషల్ రెసిపీ అని కూడా అనొచ్చు. ఏదైనా స్పెషల్ ఫెస్టివల్ కానీ ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఈ రెసిపీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా, 10 పచ్చిమిర్చి, 10 ఎండుమిరపకాయలు, 2 ఇంచుల చెక్క, 5 లవంగాలు, 1 పువ్వు, 5 మరాఠీ మొగ్గ, 10 తెల్లగడ్డలు, 2 ఇంచుల అల్లం, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ పదార్థాలన్నీ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలాను చల్లగైనంత వరకు పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ సన్నగా తరిగిన కొబ్బరిని తగినంత వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 1 పువ్వు, 2 యాలకులు, 3 మరాఠీ మొగ్గ, అలాగే 1 కప్ పుదీనా వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్ సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకొని ఎర్రగడ్డలు వేగనివ్వాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత 1 కప్ ఉల్లగడ్డలను తోలొల్చుకొని ఈ సైజ్ కట్ చేసుకోవాలి. అలాగే 1 కప్ క్యాప్సికమ్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. 2 సన్నగా తరిగిన టమోటాలని కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసి 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం వేసిన కూరగాయలు 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాము. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ పెరుగుని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మసాలా అంతా కలుపుకున్న తర్వాత అందులో 2 గ్లాస్ బియ్యంని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 4 గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. అప్పుడే అన్నం పొడి పొడిగా వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా నెయ్యి వేసుకొనిందన ఆలూ క్యాప్సికమ్ బాత్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మసాలా కూరగాయలంతా ఇలా పైన ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇది సేమ్ హోటల్ టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెరైటీ రెసిపీస్ కోసం లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనుండే బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది. అలాగే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.